ఇలాగా మనకున్న కొంచెంలోనే, మనకున్న దానిలోనే మనం దేవుని కొరకు, ప్రజల కొరకు మనం ఆరాటం కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన న్యాయం మనకున్న దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. ఆమేన్. మోషే చేతి కర్ర. రెండవ నిరూపణ, 6 మూరల జానడు, ఇంచుమించు 10 లేక 11 అడుగుల పొడవు ఉన్నటువంటి గొల్యాతును కోల్చడానికి కత్తులు, ఈటెలు, బాణాలు, వెల్లంబులు, బరిసెలు దేవుడు వాడుకోలా. ఆఖరికి దావీదుకి కవచాలు తొడిగి ఆయుధాలు ఇవ్వాలని సౌలు ట్రై చేశాడు. అయితే దావీదు వాటిని విసర్జించాడు. ఇవన్నీ నాకొద్దు సార్, నా దగ్గర ఉన్నదేదో ఉంది, నా దగ్గర ఉన్నదాంతోనే నేను వెళ్తాను. ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నా దేవుడు వాడిని కూలుస్తాడు. నా దగ్గర ఉన్నదాంతో నేను వెళ్తాను, దాంతోనే నాకు జయం వచ్చిద్దని నేను నమ్ముతున్నానని సిద్ధపరచుకున్నాడు. ఆల్రెడీ తన దగ్గర ఏముంటుందండి? రెగ్యులర్గా దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దగ్గర ఏముంటుంది? మొన్న చెప్పాను, యుద్ధ రంగంలో 3 కొడుకులు ఉన్నారు. యెషై 3 కొడుకులు, ఇంటికాడ 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో 3 ఇంటి దగ్గర ఉండొచ్చు. ఒకడు గొర్రెలు కాసే దావీదు, గొర్రెలకు పోయి ఉంటాడు. కానీ యెషైకి బుద్ధి పుట్టి దావీదునే పంపించాడు. మిగిలిన 3 కొడుకుల్ని పంపించలా. ఎందుకంటే 3 దగ్గర ఆయుధాలు ఉండవు. ఏ ఆయుధాలు ఉంటే కత్తులు, కర్రలు, ఈటెలు, బరిసెలు, బాణాలు, వెల్లములు ఉంటాయి. కానీ గొల్యాతును కోల్చడానికి అవసరమైన ఆయుధాలు మాత్రం వాళ్ళ దగ్గర ఉండవు. కానీ ఇప్పుడు గొల్యాతును కోల్చాలంటే కత్తి పనికి రాదు, ఈట పనికి రాదు, బాణం పనికి రాదు. ఈ ఆయుధాల్లో ఏ ఆయుధం తీసుకొని వాడి మీదకి పోయినా వాడు అందుబాటులో ఉన్న డాలును లాక్కుంటాడు. ఆ డాలును అడ్డం పెట్టాడంటే ఇక ఏది విసిరినా వాడికి తగలవు. వాడు డాలుని పట్టుకోకుండా తనులు తినాలి. ఇప్పుడు కామెడీ ఏంటంటే వాడి చేతిలో ఈట ఉంది, డాలు వాడి చేతిలో పట్టుకోవాలి. ఒక చేతితో ఈట, ఒక చేతితో డాలు పట్టుకోవాలి. కానీ వాడేం చేశాడో తెలుసా? డాలు మోయటానికి పక్కన ఒకరిని పెట్టుకున్నాడు. వాడిని ఎత్తున పెట్టుకొని మోస్తున్నాడు డాల్ని. అవసరం వచ్చినప్పుడు ఇటు తీసుకుంటాడు అన్నమాట, అడ్డం పెట్టుకోవడానికి. అందుకని వాడికి డాలు మోసేవాడు ఒకడు. అయితే ఏం జరిగింది తెలుసా? వాడి మీదికి ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఈట తీసుకొని వెళ్ళారనుకో, వాడు ఏం తీసుకుంటాడు? ఇప్పుడు డాలు తీసుకొని అడ్డం పెట్టుకుంటాడు. వాడు డాలుని ముట్టకూడదు. కత్తి తీసుకొని పోయినా వాడు డాలు తీసుకుంటాడు, బాణం తీసుకొని పోయినా వాడు డాలు తీసుకుంటాడు. ఏ ఆయుధం వాడికి కనపడ్డా ఖచ్చితంగా వాడు డాల్ని ఉపయోగిస్తాడు. కానీ దావీదు ఏం తీసుకొని పోయాడు? మంచం మీద ఎక్కి, లేదా చెట్టు మీద ఎక్కి, లేదా గుట్ట మీద కూర్చొని చుట్టూ మేస్తున్న గొర్రెలు ప్రొటెక్షన్ చేసుకుంటూ, ఆ జంతువులు ఏమన్నా వస్తే ఈ ఒడిశాలలో రాయేసి వాటిని కొడతాడు అన్నమాట, పారిపోతాయి. జంతువుల్ని తోలే ఒడిశాల చిక్కం, అందులో రాళ్ళు వేసుకునే చిక్కం. అసలు ఏం తీసుకొని వస్తున్నాడో, ఎలా దాడి చేస్తాడో అర్థం కావట్లా. జస్ట్ ఒక చేతి కర్ర, ఒడిశెల, చిక్కం అంతే ఉన్నాయి. ఇప్పుడు గొల్యాతుకి ఏమైనా డౌట్ వచ్చిద్దా? వాడు అడుగుతాడు కూడా, చేతి కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? కర్ర తీసుకొని కొడితే కుక్క పరిగెత్తురే, నేను సూర్యునిరా, కర్ర తీసుకొని వస్తున్నా అంటే వాడికి ఏం కనపడింది? ఒడిశాల కనపడలా, చేతి కర్ర. వాడు అనుకున్నాడు, వీడు పిల్లోడు చేతి కర్ర తీసుకొని వస్తున్నాడు, వీడికి ఎవడిగా మైండ్ పోయినట్టుంది, నా మీదకి వస్తున్నాడు అని వాడు నవ్వుకుంటా చూసుకుంటున్నాడు. నాకు తెలిసి వాడు డాల్ తీసుకోలా, శుభ్రంగా ఆ ఏట్లోకి దిగాడు. ఏట్లోకి దిగి నున్నని రాళ్ళు, ఒక 5 రాళ్ళు ఏరుకొని చిక్కంలో పోసుకున్నాడు. ఒక రాయి తీసి ఒడిశల్లో పెట్టి గిరగిరా తిప్పుతున్నాడు. ఇది ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లా. కొడితే ఆమెతో కరెక్ట్గా నుదుటన వచ్చాను అని రాసుంది. పైనుంచి కిందికి కవచాలు వేసుకున్నవాడు తల దగ్గర కొంచెం గ్యాప్ పెట్టుకున్నాడు సావటానికి. కరెక్ట్గా అది నుదుటన వచ్చాను, వాడు బోర్ల పడాను అని రాసుంది. అంటే ఇలాంటి దాంతో అటాక్ జరిగిద్దని వాడు ఊహించలా. దేవునికి స్తోత్రం. అర్థమైపోయిందిలే.
నేను చెబితేనే సగం అర్థమైపోయింది వాళ్ళకి, బొమ్మ చూపించాల్సిన అవసరంలా. అటు బోర్ల పడ్డాడు. వాడి ధైర్యం ఏంటంటే, నా మీదకి వచ్చే వీడి దగ్గర ఈటె కానీ, బరిసె కానీ, బాణం కానీ, ఖడ్గం కానీ లేవు గనుక నాకు భయం లేదనుకున్నాడు. అంతకంటే ప్రమాదకరమైందిగా ఆ చిన్న ఒడిసెల మారిద్దని వాడికి తెలియదు. నేను చెబుతున్నా, పెద్ద పెద్ద మొనగాళ్ళు, మోతవర్లు అనుకున్న వాళ్ళని పక్కకు పెట్టి చిన్న ఒడిసెల లాంటి నిన్ను వాడుకొని గొప్ప గొప్ప గొల్యాతుల్ని కోల్చగలడు నా దేవుడు. గొప్ప గొప్ప కార్యాలు సాధించగలడు నా దేవుడు. బలం ఆయనది. ఇక్కడ నీ సరుకు సామర్థ్యాలతో నిమిత్తం లేదు. నీ దగ్గర ఉన్నదే చాలు, నువ్వు కలిగి ఉన్నదే చాలు. ఒక వ్యక్తికి సువార్త చెప్పాలి. కొంతమంది అనుకుంటారు, ఫలానా అక్కలాగా నాకు మాట్లాడటం చేత కాదుగా, ఫలానా అన్నలాగా నాకు మాట్లాడటం చేత కాదు. కానీ కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది చెల్లెళ్ళు అనుకుంటారు. దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? వాళ్ళంత పాండిత్యం నీకు లేకపోయినా నీకున్న 4 ముక్కలు ఏదో చెప్పవమ్మా, అయ్యే వాళ్ళు పనిచేసేటట్టు నేను చేస్తానంటాడు. నీకు తెలిసిన 4 ముక్కలు నువ్వెందుకు నమ్ముకున్న అవతల వ్యక్తికి చెప్పు. నీకు తెలిసిన 4 ముక్కలే అవతల వ్యక్తికి అందించు. యేసులో నువ్వు ఎంత ఆనందిస్తున్నావో నీ ఆనందకరమైన జీవితం ఆ వ్యక్తికి ఒకరు చూపు. పెద్ద నీకు సబ్జెక్టు తెలిసి నీ పాండిత్య ప్రదర్శనలు ఏమీ అవసరంలే. నేను చెబుతున్నాను కదా, బైబిల్ స్కాలర్స్, పండితులు, పెద్ద పాండిత్యం కలిగిన వాళ్ళు, మొనగాళ్ళు, అబ్బో అట్లా ఇట్లా అనుకున్న వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు మూలన. వాళ్ళని వీళ్ళని ఎగతాళి చేసుకుంటా, విమర్శించుకుంటా, అయ్యా నాకంత చదువు లేదు, నాకు తెలిసిన 4 మాటలే చెబుతాను అనుకున్న వాళ్ళ ద్వారా లక్షల మందిని ప్రభావితం చేశాడు దేవుడు. తమకున్న జ్ఞానాన్ని బట్టి వెర్రవీగిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టాడు. అయ్యా నాకేం తెలుసు ప్రభా, నేను ఎంతటి వాడిని, ఎంతటి దాన్ని నాయనా. అయ్యా ప్రభా, నీ కృపే, నీ బలమే, నీ దయ నాయనా. నాకు తెలిసిన 4 ముక్కలే చెబుతా ప్రభా, ఈ వాళ్ళలో కార్యం జరిగేటట్టు చేయి తండ్రి అనుకొని తమకు తెలిసిన ఆ 4 ముక్కలు మాట్లాడితే ఆ 4 ముక్కలు 40 ఆత్మల్ని సంపాదించిన చరిత్ర బోళ్ళంతమంది జీవితాల్లో ఉంది. నేను పెద్ద పండితుడిని, బైబిల్ స్కాలర్ని అని చెప్పుకున్న 40 మందిని రక్షించలా. పొట్టగోస్తే అక్షరం ముక్క రానా సంపాదించిన 40 ఆత్మల్ని. మరి ఇంకెందుకు నీ పాండిత్యం? అంటే నువ్వు ఏదో పాండిత్యం సంపాదిస్తే తప్పని నేను అనట్లా. దాన్ని బట్టి విర్రవేగ నిమిత్తం లేదు. మన దగ్గర కలిగి ఉన్న దాన్ని, అది కొంచెమైనా గొప్పైనా, ఆ కొంచాన్నే దేవుడు వాడుకొని నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు. గొలియాతుల్ని కోల్చగలుగుతాడు. సాతాను సామ్రాజ్యాన్ని నాశనం చేయగలుగుతాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? మోషే నీ దగ్గర ఏముంది? చేతి కర్ర ఉందా? గొర్రెలు దోలే కర్ర. సరే పో, అదే చాలుపు. మరి కర్ర ఏమిటాయా? కర్ర చండాలంగా చీప్గా. ఈటు తెచ్చుకోపో, బరి తెచ్చుకోపో, కాస్త బాణాలు వేయటం ప్రాక్టీస్ చేయిపో అని చెప్పాడా? అదే చాలే పో అన్నాడు. నీ దగ్గర ఏముందయా? ప్రభా, కత్తులు పట్టడం నాకు తెలియదు, బాణాలు పట్టడం నాకు తెలియదు, ఈట్లు పట్టడం నాకు తెలియదు, ఒడిశాలు మాత్రం తెలుసు. వాళ్ళు దాంతోనే పో, అదే కావాలి ఇప్పుడు అక్కడ. దాంతోనే నీకు విజయం వచ్చింది. పో, నీ దగ్గర ఉన్నదే, నువ్వు కలిగి ఉన్నదే, దాంతోనే. అదే చెబుతున్నాను, నీకు పాండిత్యాలు అవసరంలా. నీకు తెలిసినంత వరకు, దేవుడు నీకు అర్థమైనంత వరకు ఇతరులకు పరిచయం చేయి. వాళ్ళల్లో ఆ వాక్యం పనిచేసేటట్టు ప్రార్థన చేయి. తప్పకుండా ఆత్మల్ని దేవుడు కదిలిస్తాడు. ఆత్మలను కదిలిస్తాడు. ఒక చిన్న పాప ఒక నాస్తికుడిని ప్రభావితం చేసిందనేది ఒక సాక్ష్యం విన్నాను నేను. సండే స్కూల్కి పోయే పాప, ఆమె పండితురాల. వాళ్ళ ఇంటి పక్కన నాస్తికత్వానికి చెందినవాడు ఒకడు ఉన్నాడు. నాస్తికుల్లోనే టాప్ వాడు ఆ ప్రాంతంలో. అలాంటోడు నాస్తికుడైనా వానికి ప్రేమ ఉంటుంది, మనసు ఉంటుంది, చిన్నపిల్లలంటే ఇష్టం ఉంటుంది కదా. ఆ రోజు ఈ చిన్న పాప సండే రోజు ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వేళ ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. పక్కిల్లే ఒక్కడే ఉన్నాడు. పాపను దగ్గర తీసుకున్నాడు. ఏ తల్లి దాదా అని దగ్గర తీసుకున్నాడు. చిన్న పాప. ఏంటి పొద్దున్న రాలేదు, ఎటు పోయావు ఈరోజు?
అంటే ఈరోజు తెలియదా నీకు, చర్చి ఉంటుందిగా, వెళ్ళావా, సరే నాకెందుకు లే చర్చి గొడవ అన్నాడు. ఎందుకంటే దేవుడు వ్యవహారం ఒప్పుకోడు కదా నాస్తికుడు అంటే. ఈరోజు నేను సండే స్కూల్కి వెళ్ళాను. వెళ్ళావా, సరేలే అన్నాడు. ఏదో పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వింటారు కదా. మళ్ళీ అన్నది, ఈరోజు సండే స్కూల్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని రాయబడి ఉందని చెప్పారు. ఈ నమ్మకాలు గిమ్మకాలు తీసేయి, ఇవన్నీ మూఢనమ్మకాలు, నేను ఒప్పుకోను, నేను ఇవన్నీ నమ్మను అన్నాడు. వెంటనే ఆయన ఒళ్ళో కూర్చొని పైకి చూసి, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని చెప్పింది నీ గురించి అంకులో అంది. నోర్మై పిచ్చిదానా, శిక్ష లేదు, నీ బొందలేదు, చిన్నదాన్ని, నీ మైండ్ ఎట చెడగొట్టారే వాళ్ళు అన్నాడు. అని ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మను నేను అన్నాడు. మళ్ళీ పోయి, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష అంది. మళ్ళీ శిక్ష అంటావు, నోర్మై, ఏడు మొహం పెట్టింది. ఇట్లాంటి పనికి మాలిన మాటలు నేర్పుతా ఉన్నారు, ఇవన్నీ నమ్మకూడదు. మళ్ళీ, నమ్మవా, అట్లయితే నీకే శిక్ష. ఒళ్ళో నుంచి తీసే అవతల నెట్టాడు. పనికి మాలిన నిన్ను జడగొట్టారు, నమ్మపోతే శిక్ష అంటే, నమ్మపోతే శిక్ష అన్నాడు. గేట్ దగ్గర పోయి కూడా వెనక్కి తిరిగి, అంకులో నమ్మవా, అంకులో నమ్మవా, నమ్మను బా అన్నాడు. గేటు అవతలికి పోయి అంటుంది, నమ్మని వానికి శిక్ష అంట అంకులో, నమ్మని వానికి శిక్ష విధింపబడిందంట అంకులు అనుకుంటూ పోయింది. నీకు తెలుసు వానికి ఆ రాత్రి నిద్ర పట్ల. ఎన్ని పనులు కల్పించుకున్నా సరే ఆ పాప మాటలు గుర్తొస్తున్నాయి. పదే పదే అంది కదా, నమ్మని వానికి శిక్ష విధింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నిద్ర పట్టల. మధ్యరాత్రికి లేచి, పడక మీద నుంచి లేచి, ఎందుకంటే ఆ పిల్ల మాట అతని చెవుల్లో పదే 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 మారుమోగేటట్టు చేశాడు దేవుడు. ఇక ఆ రాత్రి లేచి ఫోన్ తీసుకొని, ఏరియా సేవకులు ఉంటారు కదా, ఒక సేవకుడి నంబర్కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడట ఇంటికి. ఈ మధ్యరాత్రి రమ్మంటున్నాడు ఏంటి నాస్తికుడు అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ జాములు లేచి ఫోన్ చేసి, నా మనసు ఏం బాగలేదు సార్, అర్జెంటుగా రండి, కొంచెం నేను మీతో మాట్లాడాలి అంటే వెళ్ళాడు సేవకుడు. వెళ్ళి ఆ రాత్రి వివరంగా అడిగాడు, అసలు ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకొని ఆ రాత్రి అతడు మారు మనసు పొందాడు. ఇప్పుడు అతన్ని ప్రభావితం చేసింది ఎంత వయసు పాప? ఆమె పండితురాలా? ఆ చిన్నదానికి సండే స్కూల్లో విన్న ఆ 2 ముక్కలు వాని మీద వదిలితే దేవుని వాక్కు బయలు వెళ్ళను, కార్యము చేయక తిరిగొచ్చునా? చెప్పండి. ఆ 2 ముక్కలే దేవుని మాట వెళ్ళిపోయింది దాని హృదయంలోకి. ఇలా ఎంత మంది మారారో, ఎన్ని జీవితాలు మార్చబడ్డాయో. దక్షిణ కొరియా దేశంలో గొప్ప పరిచర్య జరిగించిన ప్రభువునందు నిధించాడు. 80 ఏళ్ళు దాటిన వయసులో పాల్యాంగి చో అనే దైవజనుని క్రీస్తు కొరకు సంపాదించింది ఒక 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పాప అని నేను చదివాను. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పాప. 2 ఊపిరితిత్తులు చెడిపోయి కుళ్ళిపోయి నోటి వెంట ముక్కుల వెంట రక్తం పడుతూ డాక్టర్లు టెస్ట్ చేసి ఇది క్షయ జబ్బు, క్షయ అంటే క్షయమైపోవటమే, ఇంకా బతకరని. అప్పటి రోజుల్లో దానికి మందు లేదు. మీ వాడికి క్షయ జబ్బు వచ్చింది, 19 ఏళ్ల ప్రాయానికి వచ్చింది, అయ్యో పాపం చిన్న వయసు, చనిపోతాడు, అతనికి సమీపంగా మీరు ఉండొద్దు, అతని ప్రత్యేకమైన గదిలో ఉంచండి, అతని తినే ఆహార పదార్థాలు, ఆ పళ్ళెము ఆ గ్లాస్ అవి వేరుగా పెట్టండి, అతను తినేదానిలో మీరు తినొద్దు, అతను తాగేదానిలో మీరు తాగొద్దు, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మీకు కూడా వచ్చే అవకాశం ఉంది, మీ ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందని చెబితే పాపం అతను ఒక గదిలో వేశారు. వాళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు. ఒక గదిలో వేసేసారు, కంచము ఆ చెంబు సపరేట్ చేసి పెట్టేశారు. రోజులు లెక్కేసుకోండి, చచ్చిపోతాడని చెప్పారు. రోజు రోజుకి కృషించిపోతున్నాడు. ఊపిరితిత్తులు 2 కుళ్ళిపోయినాయి, ముక్కుల వెంట నోటి వెంట రక్తం వస్తూ ఉంది, దగ్గితే రక్తం. 12 ఏళ్ల 2 ముక్కలు వాని మీద వదిలితే దేవుని వాక్కు బయలు వెళ్ళను, కార్యము చేయక తిరిగొచ్చునా? చెప్పండి. ఆ 2 ముక్కలే దేవుని మాట వెళ్ళిపోయింది దాని హృదయంలోకి. ఇలా ఎంత మంది మారారో, ఎన్ని జీవితాలు మార్చబడ్డాయో.
తనకి నిరీక్షణ లేదు, బతుకుతానన్న ఆశ లేదు. ఆఖరికి జబ్బు వల్ల తన కుటుంబానికి కూడా దూరం అయిపోయినందున తను ఎంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో చావు కోసం ఎదురు చూస్తున్న దినాల్లో సమీపంలో ఉన్న ఒక పాప ప్రేరేపించబడింది దేవుని చేత. 12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పాప. మీకు కావాలంటే దొరుకుతుంది, ఆయన సాక్ష్యం బుక్ తీసుకొని చదవండి. పాల్ యాంగిచో అనే దైవజనుడు దాదాపు ఎంతమందిని ప్రభావితం చేశాడో తెలుసా? ఆ ప్రాంతంలో ఇంచుమించు 10 లక్షల మంది ప్రజల్ని ప్రభావితం చేసినట్టు అతని సాక్ష్యంలో నేను చదివాను. ఆయన పరిచర్య చేసి ఇంచుమించు 10 లక్షల కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేశాడు క్రీస్తు కొరకు. 10 లక్షల మందిని ప్రభావితం చేసిన వాడిని ప్రభావితం చేసిన ఎవరో తెలుసా? 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఒక చిన్న పాప. అంటే మీకు ఆశ్చర్యం కలగట్లేదా? ఏ పాండిత్యం కావాలి? దేవుడు నీకేం అర్థమయ్యాడు? యేసయ్య నీకెంత అర్థమయ్యాడు? ఆయన నీ ఎడల ఎట్టి కార్యాలు చేశాడు? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన ప్రేమ ఏంటి? ఆయన త్యాగం ఏంటి? నీకు అర్థమైన సంగతులు 4 ముక్కలు నీకు ఉన్నదే చాలు. నీ దగ్గర ఏదో పాండిత్యం ఉండమని కావాలని దేవుడు కోరట్లేదు. నీకు తెలిసినంత వరకు, నీకు తెలిసినంత వరకు. సేవకుల ట్రైనింగ్లో కూడా మొత్తం వేదాంతం అంతా చెప్పడానికి ఇష్టపడను. అవసరమైనవి కొన్ని బోధించి వదిలేస్తాను. తర్వాత ఇక సబ్జెక్టులోకి వాళ్ళే వెళ్తారు. దేవుని వాక్యం ధ్యానించే కొద్దీ తెలుసుకుంటారు. డౌట్ వస్తే అడుగుతారు, చెప్తా. ముందు మెయిన్ బేసిక్ పాయింట్స్ కొన్ని ఏవైతే మూలాలు ఉన్నాయో, ఏవో ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నిటిని కూడా అందించి వదులుతా లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అచ్చంగా పాండిత్యాలు నేర్చుకుంటా కూర్చుంటే బతుకంతా నేర్చుకొని సరిపోయింది. అందుకే ముందు కాస్త కూస్త అవగాహన కల్పించి పో, లైన్లోకి వెళ్ళిపో. కనీసం బైబుల్ 4 సార్లు చదివారా లేదా చూస్తా. తర్వాత అవగాహన కల్పిస్తా. మెయిన్ విషయాలన్నింటిలో అవగాహన కల్పించి వదులుతా. చెప్పండి. మన ద్వారా సమాజాలను ప్రభావితం చేసే వ్యక్తుల్ని ప్రభావితం చేసేటట్టు చేస్తాడు దేవుడు. మరి నన్ను రక్షణలోకి నడిపించినామో ఒక అక్షర జ్ఞానం లేని స్త్రీ సంతకం పెట్టమ్మా అంటే ఎలుముద్రాయ అంటది. మరి నాకు ప్రభువుని పరిచయం చేసినామే. ప్రభు నాకు దర్శనంలో తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నేను వెళ్ళి చెప్పిన మొదటి వ్యక్తి ఆమె. అమ్మ తర్వాత నేను చెప్పిన ఆమెకి. చర్చికి నేను ఎవరితో కలిసి వెళ్ళాను? ఆ తల్లితో కలిసి వెళ్ళాను నేను చర్చికి. నా తల్లి కంటే కొంచెం తక్కువ వయసు ఉంటుంది, చదువు లేదు. కానీ మొదటి మూల పాఠాల్లో నాకు అవగాహన కల్పించింది ఒక అక్షర జ్ఞానం లేని స్త్రీ అని మీకు తెలుసా? అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకున్నప్పుడు కనీసం కాస్త కూస్త అవగాహన కలిగిన నిన్ను మరి నిశ్చయంగా వాడుకుంటాడు కదా. కానీ గుండెల్లో భారం ఉండాలి. సాటి వ్యక్తికి నేను యేసును పరిచయం చేయాలన్నా ఆ భారం నీ గుండెల్లో ఉంటే దాన్ని వాడుకుంటాడు దేవుడు. మోషే గుండెల్లో భారం ఉంది. దేవుడు మోషే చేతిలో ఉన్న దానికే శక్తినిచ్చిపో అన్నాడు. ఆ చేతి కర్రే నీళ్లని 2 సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి వాడబడింది. ఆ చేతి కర్రే ఆ 2 పాయలుగా విభజించబడి ఉన్నటువంటి ఆ నీళ్లు 2 తిరిగి కలుసుకునేటట్టు చేయబడ్డానికి ఉపయోగపడింది. ఆ చేతి కర్రే బండను కొట్టినప్పుడు నీళ్లు ధారలుగా నదులుగా ప్రవహించడం జరిగింది. ఆ చేతి కర్రే ఐగుప్తు రాజైన ఫరో గుండెల్ని గడగడ వణికించింది. నీ దగ్గర ఉన్నదే ఒకటే చూస్తాడు దేవుడు. నీ దగ్గర ఎంత సరుకు ఉంది, ఎన్ని సామాన్లు ఉన్నాయి కాదు, ఎంత భారం ఉందో అది ముందు చూస్తాడు దేవుడు. నీ గుండెల్లో నిజంగా భారం ఉంటే, నీ గుండెల్లో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన భారం ఉంటే అది కావాలి దేవుడికి. తన ప్రజలని కాపాడుకోవాలన్న భారం మోషేకుంది. ఉందని ఎలా చెప్పగలనో తెలుసా? 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు, కానీ 40 ఏళ్ళు మామ మందనే కాశాడు. కానీ తన కోసం ఒక మందను సంపాదించుకోవాలా మోషే. ఎందుకో తెలుసా? ఏ నాటికైనా దేవుడి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళి నా ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి. నా ఊపిరి ఉన్నంత వరకు నిరీక్షిస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు నిరీక్షిస్తాను. ఏ నాటికైనా దేవుడు నన్ను పిలుస్తాడు, నా ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయాలి. నా కోసం నేను ఇక్కడ మిథ్యాన్లో మందల్ని సంపాదించుకుంటే ఎట్లా? అవసరం లేదని మరి ఎన్ని తిట్లు తిన్నాడో, ఎన్ని గద్దింపులు ఎదుర్కొన్నాడో, భార్య చేత ఎంత తృణీకారం పొందాడో. తన కోసం ఒక ఆస్తిని కూడా మిథ్యాన్లో సమకూర్చుకోవాలా మోషే. ఎందుకో తెలుసా? తన గుండెల్లో భారం. నా ప్రజలు అక్కడ బానిస బతుకుతుంటే
నా ప్రజలు అంతున్న కొరడా దెబ్బలు తింటుంటే, నా ప్రజలు నా నా ఎముకనంటిన వారు, నా రక్త సంబంధికులు అంతున్న అల్లాడిపోతుంటే, నేను ఇక్కడ నా కోసం ఆస్తులు అంతస్తులు సమకూర్చుకొని, మందలు సమకూర్చుకొని భోగలాలంలో మునిగేదనా నేను? నో. నా ప్రజలు విడుదల పొందినప్పుడు, నా ప్రజలు స్వాస్థ్యాన్ని పొందినప్పుడు నా స్వాస్థ్యం గురించి ఆలోచిస్తాను. నా ప్రజలు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే నాకు మందలేంటని 40 ఏళ్ళు తన మామ మంద అయిన ఇత్రో మందనే మేపాడు. అదే నిర్గమకాండం 3లో రాయబడి ఉంది. మోషే తన మామ అయిన ఇత్రో మందను మేపుతూ అరణ్యముకు ఆవలకు తోలుకొని పోయాడు. అక్కడ దేవుని పర్వతమైన హోరేబులో మండుచున్న పొదలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే తన కోసం ఒక మందను సమకూర్చుకోవాలా. ఎందుకు? తన గుండెల్లో భారం. తన ప్రజలు బాగున్నప్పుడు నేను బాగుందాం, తన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎట్లా సుఖపడదాం? అప్పుడు నేను ఎట్లా సుఖపడేది? ఏం మనసు అండి అది? ఎంత భారం! ఈ ఒక్క చోటే కాదు, మోషే గుండెల్లో భారం ఉంది అంటానికి మరో నిరూపణ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత మోషే కొండ మీదకి ఎక్కుతాడు 40 రోజులు దేవుని ఆజ్ఞలు తీసుకోవటానికి, పలకలు తీసుకోవటానికి. ఆయన కొండ దిగేటప్పటికి వీళ్ళు బొమ్మను చేసుకొని, ఈ బొమ్మ యెహోవా అని ఎగురుతుంటారు దూడం చేసుకొని. ఆ ఘట్టం మీరు నిర్గమకాండం 32 ఇంటికి పోయినా చూసుకోవచ్చు, వ్రాయబడి ఉంటుంది. అక్కడ మోషే ఏమడుగుతాడో తెలుసా దేవుణ్ణి? వాళ్ళ పాపం పరిహరించితివా, లేకపోతే నా పేరు నీ గ్రంథమందు కొట్టివేసి వాళ్ళని వదిలేయమంటాడు. అంటే ఏంటో తెలుసా? వాళ్ళందరికీ ప్రతిగా నన్ను ఒక్కడిని నరకానికి పంపించి వాళ్ళని బ్రతకనివ్వవా అని అడుగుతాడు. ఆ ప్రజల కోసం ఎంత భారం ఉందో ఇక్కడ అర్థమైందా మీకు? ఆ ప్రజల కోసం ఎంత భారం ఉందో మీకు అర్థమైందా? ఆ గుండెల్లో అంత భారాన్ని, ఒక బడబాగ్నిని, ఒక పెద్ద అగ్నిని లోపల పెట్టుకొని గొర్రెలు తోలుకుంటా తిరిగాడు 40 సంవత్సరాలు. ఆ భారం అంతా గుండెల్లో. అయ్యో నా ప్రజలు, అయ్యో నా ప్రజలు, అయ్యో నా జనులు, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు బానిస బ్రతుకుతున్నారు, నా ప్రజలు బంధకాల్లో ఉన్నారు, నా ప్రజలు అలమటిస్తున్నారు, నా ప్రజల్ని ఎవరు విడిపిస్తారు దేవా? ఎప్పుడు సమయం? అందుకే వెతుక్కొని వచ్చాడు. వాస్తవంగా ఇశ్రాయేలు జనం మొత్తం ఉంది ఎక్కడ? ఐగుప్తులో. కానీ ఐగుప్తులో కాదు ఎతికింది దేవుడు, మిద్యాన్లో వెతికాడు. ఎందుకు తెలుసా? వాళ్ళందరినీ బయటికి తేవాలనే ఒరిజినల్ భారం 100% కలిగి ఉన్నవాడు ఎక్కడున్నాడు? మిద్యాన్లో మందను మేపుతున్నాడు. భారాన్ని చూస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. నీ గుండెల్లో సాటి ఆత్మల కొరకైన భారం ఉంటే ఇక నీకున్నది ఏదైనా సరే దాన్ని వాడుకొని దేవుడు ఆ ఆత్మల్ని రక్షించడానికి తన పని తాను జరిగిస్తాడు. ఇది సాక్ష్యం. 40 రోజులు వాడు దేవుణ్ణి తిడతంటే, 40 రోజులు వాడికి ఇష్టం వచ్చిన పాటు పడుతుంటే, దేవుని సైన్యాన్ని వాడు అవమానపరుస్తుంటే, తిరస్కరిస్తుంటే, 40 రోజులు వాడి తిట్లు, వాడి దోషంలో వింటున్నారు కానీ ఒక్కడు కూడా ఎదురుపోలా. అన్నల్ని పలకరిద్దామని వచ్చాడు. ఆ తిట్లు వినపడ్డాయి. కడుపు మండిపోయింది, గుండెల్లో భారం వచ్చేసింది. ఏంటి ఇంత మాటలు మాట్లాడుతున్నాడు? ఏంది వీళ్ళలో ఒకడన్న వాడి మీదకి పోవటం లేదేంది? ఎవడు పోతాడు? అడిగితే 40 రోజుల నుంచి వాడు అంతే తిడుతున్నాడు. 40 రోజుల నుంచా? భారము కలిగిన దావీదు, అమ్మ నా దేవుని నామం దూషించబడుతుంది, నా దేవుని సైన్యం తిరస్కరించబడుతుంది. ఇది వింటానే బతికుంటాం ఎందుకు? అదేదో వాని మీద పోరాడి, అరే పరాక్రమం గలవాడు ఒకడైనా ఉన్నాడ్రా యుద్ధానికి వచ్చాడని నేను ఓడిపోయి చచ్చిపోయినా పర్వాలా, ఇది వినే కంటే ఆ యుద్ధ రంగంలో వాడితో తలపడి చస్తేనే పోయింది. నా వల్ల కాదు. భారం. అయ్యో నా దేవుని సైన్యం తిరస్కరించబడుతుంది, నా దేవుని పని తృణీకరించబడుతుంది, నా దేవుని నామం దూషించబడుతుంది. గుండెల్లో ఆవేదన వచ్చేసింది, బరువెక్కిపోయింది గుండె. అడగడానికి అడిగాడు, వీడిని చంపితే రాజు ఏమి ఇస్తాడు అంటే ఏదో ఇచ్చేదానికి ఆశపడిపోయినట్టుగా అట్లా బిల్డప్ ఇచ్చాడే కానీ వాస్తవానికి ఆయన ఇచ్చే ఏదో పొందుకుందామని ఆశ కోసం కాదు. దేవుని నామం దూషించబడుతుంది, దేవుని సైన్యం తిరస్కరించబడుతుందని గుండెల్లో భారం కలిగిన వాడే రోషానికి వెళ్ళి చావుకు తెగబడ్డాడు. దేవా ఇది చూస్తా నేను ఎలా ఊరుకోవాలి దేవా? ఇంత యుద్ధ సామర్థ్యం కలిగిన వాడు,
ఇంత పనోళ్ళు, ఇంత సీనియర్స్, మునగాళ్ళు, ఇంత పనోళ్ళు, ఏమండి ఇంగ్లీష్ లిటరేచర్లు, మనగాళ్ళు ఉండి కూడా దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నటువంటి ఉన్మాదుల్ని, దుర్బోధకుల్ని ఎదిరించలేకపోతున్నారు. అయ్యో దేవా, ఏంటి పరిస్థితి? గుండెల్లో భారం ఉంది దావీదుకి. దేవుడు ఎవరి గుండెల్లో తన పట్ల, తన ప్రజల పట్ల భారం ఉందో దేవుడికి తెలుసు. అందుకే ఆ సైన్యంలో ఉన్నవాడిని ఎవరిని రేపలా దేవుడు. ఎక్కడో గొర్రెల కాసే ప్రదేశంలో ఉన్నోడిని పని మీద తెచ్చినట్టు తెచ్చి కరెక్ట్గా గొల్యాత్ మాట్లాడే మాటలు దావీదు చెవిని పడేటట్టు చేశాడు. భారం ఉన్నోడు ఎట్టా ఆగుతాడండి? భారం ఉన్నోడు ఆగుతాడా? వాని వల్ల గాల. పోయాడు యుద్ధ రంగంలోకి. దేవా, నా వల్ల కాదు అన్నాడు. ఓకే, వెళ్తావా? వెళ్తాను దేవా. ఏముంది నీ దగ్గర? ఇదిగో ఈ ఒడిశాలు ఉంది, చాలుపో, దాంతోనే వాడిని కూల్చేస్తా పో, ఇది ఇలా చేయి అని ఆ ఉన్నదాన్ని ఎలా వాడాలో ఐడియా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయిపోయాయి, శత్రువు కూలిపోయి. దానికోసం అబ్బాయి నువ్వు భారం ఉండగానే సరికాదు, నీకు అయ్యి కావాలన్నాడా? ఆ భారాన్ని చూశాడు, తనకున్న కొంచెంలో నుంచే వాడుకోవటం మొదలుపెట్టాడు దేవుడు. అయిపోయింది, శత్రువుని కూల్చేశాడు. అంతమంది వల్ల కాని పని ఈ పిల్లవాడి వల్ల అయ్యేటట్టు చేశాడు దేవుడు. ఇక్కడ భారం ముఖ్యం తమ్ముడో, చెల్లి. ఇక్కడ నీ వయసుతో కూడా నిమిత్తం లేదు సుమా. నీ సామర్థ్యాలు, నీ పాండిత్యాలు, నీ గుండెల్లో భారం ఉంటే, ఆత్మల కొరకైన రంది ఉంటే, నీకున్నదాన్నే దేవుడు వాడి గొప్ప కార్యాలు సాధిస్తాడు. కొంతమందికి భారం ఉంటుంది, కొంతమందికి భారం ఉండదు. కొంతమందికి చక్కగా మాట్లాడగలరు, పాడగలరు, ఎదుటి వాళ్ళకి వివరించి చెప్పగలరు, కానీ 4 ఆత్మలు రక్షిద్దామన్న భారం ఉండదు. కొంతమంది మాట్లాడలేరు, పాడలేరు, చక్కగా వివరించి చెప్పలేరు, కానీ వాళ్ళ గుండెల్లో భారం ఉంటుంది. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఈ పండితులను వాడుకుంటాడా? భారం ఉన్న వాళ్ళని. అర్థమైందా? 2, అసమర్థుడు అన్న నీ చేతనే, పనికి రావు అన్న నీ చేతనే, రాజులను శాసించే దండం కలిగిన ఫరోని కూడా శాసించే దండముగా దేవుడు నిన్ను మార్చగలడు అనేది ఒకటి. 2వది, గుండెల్లో భారం ఉంటే నీకున్న ఆ కొంచెములో నుండే అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చెయ్యగలడు అనేది 2. 3, ఒక్క రోజుకి పట్టెడు పిండి, కొంచెము నూనె, కానీ దైవజనుడికి పెట్టాలన్న ఆశ ఉంది, కానీ నా దగ్గర లేదే. అమ్మా నీళ్ళు అవుతున్నాయి, దప్పిక అవుతుంది అంటే, తెస్తానయ్యా దైవజనుడు, నీళ్లు తెస్తానని వెళ్ళింది పాపం. ఆ చేత్తోనే ఒక చిన్న అప్పం చేసుకుంటా, అమ్మ ఆకలిగా ఉంది అన్నాడు. దైవజనుడా, నీకు ఆహారం పెట్టాలని నాకుండదా? తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె. నేను నా కుమారుడు చావక మునుపు వాటిని వండుకుందామని పుల్లల కోసం వచ్చాను. నీళ్ళైతే అందుబాటులో ఉన్నాయి, కానీ ఆహారం నాకు నా బిడ్డకే సరిపోయిన ఆహారం. అందులోనే ఒక చిన్న అప్పం చేసుకుంటా. మనసులో సిద్ధపడిపోయింది, సరి చేసేదేమో. కానీ దేవుణ్ణి, దైవజనుల్ని ప్రేమించే ఆ తల్లికి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? దేవుడి సేవకుల్ని ప్రేమించే ఆ తల్లికి దేవుడు తక్కువ చేయాల. తనకే ఫుడ్డుకు లేని ఆమె ఇంటి నుండి కరువు కాలం తీరేంత వరకు దైవజనుని సమృద్ధిగా పోషించేటట్టు చేశాడు ఆమె ద్వారా దేవుడు. కాదంటారా? ఆమె గుండెల్లో ఉంది. దేవుని పట్ల ప్రేమ ఉంది, దైవ సేవకుల పట్ల ప్రేమ ఉంది, కానీ తన ఇంట ఏమీ లేదు, తనకే లేదు. కానీ తన ఆశను చూశాడు దేవుడు. మళ్ళీ చాలామంది విధవరాంటున్నారు ఆ ప్రాంతంలో.
ఇశ్రాయిల్లో కూడా చాలా మంది ఎక్కడ ఎవరి దగ్గర పంపిలా. దేవుణ్ణి, దేవుని సేవకులను ప్రేమించి గౌరవించేటువంటి ఈమె దగ్గరికి పంపించాడు. దేవుడు ఆమెకు తక్కువ చేశాడా? ఒక పూట చిన్న అప్పం చేసి పెట్టడానికి గతి లేని ఆమె చేత కరువు కాలం తీరేంత వరకు దైవజనుడికి రోజు రొట్టెలు పెట్టేటట్టు చేశాడు దేవుడా. మనసు ఉంటే, ఆ మమత ఉంటే ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. గుండెల్లో ఉండాలి అది. దేవుని పట్ల, దైవ సేవకుల పట్ల ఖచ్చితంగా దయ చూపుతాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మీ దగ్గర ఏమైనా కలదా ఈ ప్రజలకు పెట్టడానికి? నాకు తెలిసి మిగిలిన ప్రజల్లో చాలా మంది దగ్గర కొద్దో గొప్ప ఉండుండొచ్చు, కానీ ఎవరు ముందుకు రాలా. ఎవరు వచ్చారో తెలుసా? ఒక చిన్న బాబు వచ్చాడు. చిన్న బాబు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలా? ఆడంటే పిల్లోడు తెచ్చాడు అనుకో ఆంధ్రేయ, నీకాడు మైండ్ పని చేయట్లే. 5 రొట్టెలు 2 చేపలు, ఇక్కడే 5,000 మంది పురుషులు, 5,000 మంది ఉన్నారే, స్త్రీలు ఇంకా మించి ఉన్నారే, పిల్లలు ఉన్నారే, మొత్తం 10-12 మంది కనపడుతుంటే 5 రొట్టెలు 2 చేపలా? ఆడంటే పిల్లడు, ఆడికి మైండ్ లేదు. నువ్వు ఎట్ట తెచ్చావు అన్నాడా? మీ దగ్గర ఏమైనా కలదా అని అడిగితే, ఇదిగో నా దగ్గర ఇది ఉంది అని విశ్వాసంతో వచ్చిన వాడు బాలుడు అండ్ చిన్న ఆహార వస్తువులు తెచ్చాడు, కొద్దివి చాలు. మీ దగ్గర ఉందా అంటే, ఇదిగో ఉందని తీసుకొచ్చావు చూడు, చాలుదా అని దాన్ని ఆశీర్వదించి విరిచి, ఇక ఆయన గంపలకి అవి ఇచ్చి పంపిస్తూ ఉంటే అందరినీ పంక్తులు పడ కూర్చోబెట్టడాన్ని వరుసగా కూర్చోబెట్టి, యేసయ్య ఏది చేసిన ఒక క్రమం ఉంటుంది. పిచ్చి పిచ్చిగా చేయడు. మనోళ్ళు కానీ హెలికాప్టర్లు పులిహార పొట్లాలు వేసినట్టు చేయడు. దేవునికి స్తోత్రం. ఓ పద్ధతి, ఓ విధానం. చక్కగా పంక్తులు పడ కూర్చోబెట్టి వరుసగా అందరికి వడ్డించుకుంటూ వెళ్తే 5 రొట్టెలు 2 చేపలేనా? ఇంకెవరన్నా ఇంకా 10 రొట్టెలు తెచ్చి ఇచ్చారా? బాయ్ చెప్పండి. ఉత్పత్తి అయినదంతా అందులోంచే ఉత్పత్తి అయిందా? ఇంకెక్కడి నుంచి అన్నా ఇంకో కొంతమంది 4 బస్తాల రొట్టెలు ఏమన్నా తెచ్చారా? పెద్దగా చెప్పండి. అంటే ఇప్పుడు ఇన్ని వేల మందికి కడుపులు నింపింది 5 రొట్టెలు 2 చేపలే, అందులోంచి ఉత్పత్తి అయినాయే. నీ దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు అంతే అయి ఉండొచ్చు. అదే ఎంతమంది ఆత్మీయ ఆకలైనా భౌతిక ఆకలైనా తీర్చడానికి సరిపోయేటట్టు నా దేవుడు చెయ్యగలడో. అయితే నీ భారం, ఆ పిల్లాడి గుండెల్లో భారం ఏంటో తెలుసా? ఆడి కడుపు నింపుకుందాం అన్న భారం కాదు. ఆడ ఆహారాన్ని కూడా యేసయ్యకి ఇచ్చేది 10 మందికి అందేటట్టు చేయాలనే భారం వాడిది. అందుకే వాడు ముందుకు వచ్చాడు. నేను దేవుని ముందుకు వచ్చి దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు నేను అదే ఫిక్స్ అవుతాను. నేను బాగా పాండిత్యం సంపాదించి మంచి పండితున్నయి, పెద్ద మొనగాడినయి, పెద్ద తోపునయి, ఏదో సాధించాలని రాలా. ఒక పక్క దేవుని వాక్యం చదువుకుంటా దేవుడు అవగాహన కల్పించినవన్నీ బిడ్డలకు నేర్పుకుంటా ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నాను బిడ్డలకి. దేవుడు అందిస్తానే ఉన్నాడు. జీవజల ప్రవాహంలాగా దేవుడు తన వాక్కును పంపిస్తానే ఉన్నాడు. ఒకేసారి బస్తాలు దాచిపెట్లా. ఒక పక్క నుంచి దేవుడు ఇచ్చింది పంచుకుంటా వస్తుంటే మళ్ళా దేవుడు సమకూరుస్తా ఉన్నాడు. ఏందనుకున్నా యేసయ్య అంటే? ఆ 5 రొట్టెలు 2 చేపలే, ఆ ఉన్న కొంచెంలో నుంచే వచ్చే అంతమందికి 10-12 మంది ఉండరు. స్త్రీలును పిల్లలను గాక పురుషులు 5,000 మంది. అంటే స్త్రీలు పిల్లలు కూడా మొత్తాన్ని కలిపితే 10-12 మంది. ఇన్ని వేల మందికి ఆడ 5 రొట్టెలు 2 చేపల నుంచే వచ్చింది ఉత్పత్తి.
నీ దగ్గర ఉన్న సామర్థ్యం కొంచెమే అయి ఉండొచ్చు, నీ కలిగి ఉంది కొంచెమై ఉండొచ్చు. ఆ కొంచాన్ని నువ్వు ఇతరుల కోసం దాతృత్వంతో, త్యాగబుద్ధితో, భారంతో పంచడానికి ఇష్టపడినప్పుడు, ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు, సహాయపడటానికి ఇష్టపడినప్పుడు తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం అందులో నుంచి వస్తానే ఉంటది, వస్తానే ఉంటది, వస్తానే ఉంటది. ఖాళీ అన్న మాట ఉండదు. దేవుని బిడ్డ భారం నా కడుపు నింపుకోవటం కాదు, నలుగురి కడుపులు నింపాలి. నేను ఒక్కడిని బతికి బాగుపడటం కాదు, నలుగురిని బతికించాలి, నలుగురిని బాగు చేయాలి. నా కుటుంబం ఒకటి బాగుంటే కాదు, నా కుటుంబంలాగా 4 కుటుంబాలు పచ్చగా ఉండాలి. ఈరోజు విజయవాడలో ఉన్నోళ్ళే సగం మంది క్షేమంగా ఉన్నవాళ్ళు తమ ఆహారాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి పెడితే ఎంత బాగుండండి. పెడుతున్నారు, కొంతమేర పెడుతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చైతన్యం పొంది, మాకు ఉంది కదా ఆహారం, ఈ ఆహారంలో కొంత తీసుకెళ్ళి సాటి వాళ్ళకి పెడతాం. ఎంత దీనంగా తీసుకుంటారో చూడండి. వాళ్ళని చూస్తుంటే నేను ఏడ్చుకున్నానండి. నేను ఎచ్చులకు చెప్పట్లేదు, నా గుండె బరువెక్కిపోయింది. అయా ఏదన్నా మైనపోతే ఏదన్నా అయా క్యాండిల్ దొరికితే ఇవ్వండి, ఆ క్యాండిల్ వేయండి, ఒక అగిపెట్టి ఇవ్వండి, అయ్యా లైట్ లేదయ్యా, దీపం లేదయ్యా, పిల్లల్ని పెట్టుకొని పసిబిడ్డలు చీకట్లో ఉంటున్నావయ్యా అని అంటున్నా. మనకున్న దానిలోనే ఈ ఒక్క వైపరీత్యంలో హెల్ప్ చేయటమే కాదు, ఇరుగు పొరుగులకి ఎప్పుడు సాయం చేసే మనసు అనేది ఎంత మంచి మనసు అండి. తమకున్న దానిలోనే నలుగురికి చేయి జాపి పెట్టి నలుగురిని తృప్తిపరచగలిగే జీవితం. తనకున్నంతలోనే నలుగురికి ఆత్మీయ ఆహారం పెట్టచ్చు, భౌతిక ఆహారం పెట్టచ్చు. దేవుడు కొదువు చేయలేదండి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే నా బతుకు అక్కడే ఉండేదేమో. 2 కేజీల ఆహారం ఉండటం దగ్గర నుంచి మొదలు పెట్టాం. మాకే లేదు అప్పుడు. మా అమ్మకి చెప్పాను నేను, అమ్మ వేరే ఊరు నుంచి వచ్చినట్టున్నారు, ఓ 10 మంది దాకుంటారమ్మా, అంత అన్నం వండి పెడితే బాగుండేమో అంటే, ఆ ఉన్నదానిలోనే 2 కేజీల ఆహారం వండారు. మొదటిసారి వండిన ఆహారం 2 కేజీలు. ఇప్పుడు ఈరోజు వారానికి వచ్చి 50-60, నెలకు వచ్చి 50-60 క్వింటాలు వండుతూ ఉన్నారు. 2 కేజీలు ఎక్కడ, 50-60 క్వింటాలు ఎక్కడ? మళ్ళా ప్రజలకు పంచంగా, ఇచ్చేవాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాళ్ళకి చేయంగా, అచ్చగా వండి పెట్టేయి. అన్యాయస్తుడు ఆయన. దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే అది అక్కడే ఉంటుంది, అంతే ఉంటుంది. ధారాళముతో, దాతృత్వంతో దేవుని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి, కుటుంబానికి కూడా అదే నేర్పుకోవాలి. రేయ్, పిల్లలకు కూడా అదే నేర్పాలి. మనం తిని మనం బతికింది బతుకు కాదురా. మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా, అది గొప్ప మనసురా, అది దేవుడు దీవించే మనసురా. రేయ్ అమ్మాయి, కూతురా, అరే కొడుకా, ఈ బుద్ధి మంచిదిరా, గుర్తుపెట్టుకోండి అని తల్లిదండ్రులారా నేర్పుకోండి పిల్లలకి. మనకున్న దానిలో చూసుకొని, దానిలో మురుసుకొని, దాచిపెట్టుకొని, కొప్పేసుకొని బతకడం కాదు. అది దరిద్ర బతుకది. అది దరిద్ర బతుకు, ఆశీర్వాదం లేని బతుకది. ఆశీర్వాదకరమైన బతుకేంటో తెలుసా? మన కడుపులు నింపుకోవడమే కాదు, 10 మంది కడుపులు నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనస్సు. సంతానాన్ని కూడా నేర్పుకోండి ఈ మనస్సుని. దేవుడు అన్యాయస్తుడు కాడే. 10 మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయింది అనుకో, పరీక్షించాడు అనుకో, ఒకరోజు నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన. నువ్వు పట్టజాలనంతగా నీ చేతులు నింపుతాడు. ఇది నిండి పొర్లిపోయేటట్టు నింపుతాడు ఆయన. దేవుని ముందు కూర్చొనేడు, లేకపోతే కూర్చొనేడు, నా ప్రభువా నేను తిని 10 మందికి పెట్టేదాన్ని, 10 మందికి పెట్టేవాడిని. ఏంది ప్రభా నాకే లేకుండా ఆగిపోయింది ఏంది తండ్రి? నా కోసం కాదు, 10 మంది కోసం నాకు ఆహారం ఇవ్వు. నేను తిని సంతోషం ఎత్తుకునేదానికంటే 10 మందికి పెట్టడంలో నా సంతోషం ఉంది ప్రభా. అది నా చేతుల ద్వారా జరగకపోతే నాకు చిరాగ్గా ఉంది ప్రభా. నాకు తెలియదు ప్రభా, 10 మందికి సాయం చేసేటట్టు నా చేతులు నింపమని నువ్వు ఏడు దేవుని ముందు కూర్చొని, నా దేవుడు ఖచ్చితంగా ఆయన పిడికిళ్ళు విప్పి నీ చేతులు పొర్లిపోయేటట్లు నింపుతాడు ఆయన.
ఆ గుండె పుట్టాలి మనకు, అలాంటి మనసు పుట్టాలి. అది లైఫ్. నీకున్నంతలోనే. నేను ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ఇంకొక దగ్గర తీసుకొచ్చి చేయమని చెప్పట్లా. ఇప్పుడు మన కలిగి ఉన్న దానిలో తీసుకెళ్తాం. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో దయ చూపుతారు, ఎవరో ధర్మం చేస్తారని నేను చేయట్లే ఈ పనులన్నీ. నా చేతికి దేవుడు ఇచ్చినట్టు అవుతున్న ఖర్చు పెడతా ఉన్నాను, వాడుతూ ఉన్నాను. అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, వస్తూ ఉంది. నేను ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరిని చేతులు చాపి దేహాన్ని అడగలా, ఎవరి దగ్గర నేను ముష్టెత్తలా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను. సంఘం బాధ్యత కనుక సంఘం అవసరాలకు సంఘానికి చెప్తానంతే. దేవునికి స్తోత్రం. దేవుడు తక్కువ చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు. అనేక మందిని దేవుడు కదిలిస్తానే ఉన్నాడు. ఉన్నదానిలోనే బ్యాలెన్స్ చేసి, ఓవర్ యాక్షన్ చేయకుండా, అధికమైన ఖర్చులు పెట్టకుండా, హడావుళ్ళు చేయకుండా, అన్ని ఉన్నదానిలో సింపుల్గా చేసి, కొంత మిగిలించి కొంత ప్రజలకు పెట్టి చేస్తా ఉన్నా. ఉన్నదానిలోనే దీవిస్తాడు దేవుడు. దేవుని పిల్లలంగా మన సైకాలజీ మాత్రం ఇలానే ఉండాలి. దాచిపెట్టుకొని మూసిపెట్టుకొని వాళ్ళు చేస్తే తెచ్చారు, మనం చేస్తాం, లేకపోతే మనం దాచిపెట్టుకుందాం మూసిపెట్టు అనేటట్టు ఉండకూడదు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా, ఒక దేవుని సంబంధిగా, ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డగా, ఒక దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా, దేవుని ఆత్మ కలిగిన పురుషుడిగా మన మనసు ధారాళమైన మనసు, దాతృత్వంతో నిండిన మనసు, దయగల మనసై ఉండాలి. అది నా యేసయ్య మనసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప చూపుతాడు. ఈరోజు మనకున్న దానిలో మనం హెల్ప్ చేద్దాం, మనకున్న దానిలో మనం సాయం చేద్దాం, మనకున్న దానిలో మన ప్రజలకి తోడ్పాటు అందిద్దాం. ప్రార్థన కూడా చేయాలి. అయ్యా నాకు ప్రకటించడం రాదయ్యా, ప్రార్థించు. ప్రార్థించడానికి ఏం పాండిత్యాలు అవసరం లేదుగా. నీకు మాటలు కూడా రాకపోతే కూర్చొని ఏడు ప్రజల కోసం. దేవుని పాదాలు పట్టుకొని ఏడవు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలియదా ఆయనకి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలియదా? నీ పిల్లలు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదా? అడిగి పుస్తకాలు కావాలో, స్కూల్ ఫీజు కావాలో, అడిగి పెన్ను కావాలో, అడిగి జామెంట్రీ బాక్స్ కావాలో, లేకపోతే ఇంకొకటి కావాలో, దేనికోసం ఏది అడిగి నిన్ను ఏడుస్తున్నాడో తెలీదా? కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఒక పక్కన కూర్చొని. తల్లులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నేను వెళ్ళాను అనుకో, ఆడు ఏడుస్తా కనపడతాడు. నాకు వెళ్ళి చూసి ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు. ఏమ్మా ఎందుకు వాడు ఏడుస్తున్నాడు ఏందమ్మా అంటే, వాడు అంతేలేనయ్య, నువ్వు కూర్చో. ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు ఏడుతాడు అంతేలే. వాడు అంటే తెలుసు వాడు ఎందుకు ఏడుతున్నాడో. నీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకో తల్లి నీకు తెలియదా? తండ్రి నీకు తెలియదా? అట్లాగా మనం దేవుని ముందు కూర్చొని, నాకు మాటలు కూడా రావట్లేదు దేవా, నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు ప్రభువా, అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభువా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తా కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. నీకోసం నువ్వు, నా కోసం నేను ఏడవటం కాదు. నీకోసం నువ్వు, నా కోసం నేను, మన బాధల కోసం మనం ఏడవటం కాదు. అది అల్లాడిపోతున్న ఆత్మల కోసం, ఆక్రందిస్తున్న ఆత్మల కోసం, అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం. ఈరోజు పట్టెడన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే, రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడితే వాళ్ళ గతి ఏమిటి? ధనవంతుడు లేదు, భేదవాడు లేదు, మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. పట్టెడన్నం కోసం, ఆ బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు. ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం. దానిలో పడితే వాళ్ళ గతి ఏంటి? దేవుని ముందు కూర్చొని, దేవా భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నారు దేవా, నేను ఎరుగక నశించిపోతున్నారని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఎత్తి కూర్చొని నువ్వు ఏడిస్తే అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. దాన్ని గొప్ప ప్రార్థనగా నా దేవుడు తీసుకుంటాడు.
ఆ కన్నీళ్ళను తన బుడ్డిలో దాచుకుంటాడు. ఆ కన్నీటికి ప్రతిగా కొంతమందిని దర్శిస్తాడు. అలా నా కోసం ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది కన్నీటి ప్రార్థనను ఆధారం చేసుకొని ఆ రాత్రి నన్ను దర్శించాడో నా దేవుడు. నీ కన్నీళ్లను ఆధారం చేసుకుని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు? రేపు అక్కడ వచ్చింది లెక్క. గుండెల్లో భారం ఉండాలి బిడ్డ. ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదమ్మా. ఒక క్రైస్తవ బిడ్డగా మన కోసం మనం బతికేది బతుకు కాదు. ప్రజల కోసం, సమాజం కోసం, ప్రభువు కోసం మనం బ్రతకాలి. ఎవరు అట్టసాస్తే నాకెందుకులే, మనం బాగా గుట్టుగా బతుకుదాం అనుకునేది కాదు. దావీదులాగా మిగిలిన సైన్యం వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి, వాడు అమ్మ అంత పొడుగున్నాడని వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు కాపాడుకోవడానికి రాజుతో సహా దాక్కున్నారు. కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు దావీదు. అందుకే ఇశ్రాయేలుకు కాపరయ్యాడు, రాజు అయ్యాడు. నాకెందుకులే అని దావీదు కూడా ఆహారం ఇచ్చి వెళ్ళిపోతే, బైబిల్లో చరిత్రలు ఇంకో రకంగా ఉండేవి. కానీ అలా వెళ్ళలా. వీళ్ళందరికీ సాహసం లేదు, నేను చచ్చిపోతా అవసరం లేదు, దేవుని కోసం వెళ్తా నేను. మన గుండెల్లో ఉన్న భారం, మన వ్యక్తిత్వం, మన మనసును దేవుడు పట్టించుకుంటాడు. దృష్టిలో పెట్టుకొని అలాంటి సుందరమైన వ్యక్తిత్వాల్లో మనం నిర్మించబడదాం. మనకున్న కొంచెాన్నే దేవుడు వాడుకుంటాడు. 1000 మందిని కోల్చడానికి సంసోనుకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? గాడిద చచ్చి పడి ఉంటే దాని దవడ ఎముక. ఏం ఆయుధం అండి అది? 1000 మందిని కూల్చాడు దాంతో. దేవుడు వాడుకునే అంతే. ఇలాగా మనకున్న కొంచెంలోనే, మనకున్న దానిలోనే మనం దేవుని కొరకు, ప్రజల కొరకు మనం ఆరాటం కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన న్యాయం మనకున్న దానిలో నుండే వచ్చేటట్టు చేస్తాడు. ఆమేన్. ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయును గాక.